this tree, this material world compared with the Asatha Brikha, the root is upstairs, upwards, and the branches and leaves are downwards. Why? Because it is reflection, chaya or maya. The real tree is in the Vaikuntha planet or in the spiritual world. It is only simply a reflection, just like a tree standing on the bank of reservoir of water, on the bank of a lake or a river. You'll see the tree is reflected downwards. So this description in the 15th chapter of this material world, downwards, urdhvamula adhoshakha, means Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare హరే కృష్ణ Krishna, Hare భక్తులందరికీ ప్రణామాలు. ఈ రోజు Krishna, ఉదయం హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ Krishna Krishna, స్వయంభూ శ్రీ Hare లక్ష్మీ నరసింహస్వామి వారి Hare, హారతి జరుగుతోంది. సో దయచేసి భక్తులందరూ Hare దర్శనం Rama, చేసుకుంటారు. హరే కృష్ణ. Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Jaya Radha Govinda, Radha Govinda, Radhe Radha Govinda, Radha Govinda, Jaya Nittai Gauranga, Jaya Nittai Gauranga, Nittai Gauranga, Jaya Nittai Gauranga, Gauranga, Jaya Nittai Gauranga, Nittai Gauranga, Jaya Nittai Gauranga, Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada, 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 Nittai Gaura, Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol, Nittai Gaura, Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా గోవింద మార్నింగ్ దర్శనాలు జరుగుతుంది. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకుంటారు.
హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్య విద్య సత్సంగ స్పీకర్ శ్రీ తేజస్వి చైతన్యదాస ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఐక్య విద్య మరియు గీతా వ్యాలీస్ ప్రోగ్రామ్స్ కి చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు క్లాస్ టాపిక్ భగవద్గీత 2వ అధ్యాయం. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యు ప్రభు. Yeah, Hare Krishna Prabhu. So as usual, we'll start the session with pranam mantras. Yes, Prabhu. Om Ajnanatimiraandasya Om Ajnanatimiraandasya Jnananjanashalakaya Jnananjanashalakaya Shurunmilitam Yena Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha
తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే గౌరవాణి ప్రచారిణే విశేష శూన్యవాది నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. శ్రీ రాధా గోవింద్ కి జై నాయ గౌరాంగ్ కి జై మీ నరసింహ స్వామి కి జై విశ్వగురు శ్రీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ డివోటీస్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. భక్తులందరికీ ప్రణామాలు. ఈ రోజు వచ్చేసి మన టాపిక్ కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామాలు. హరి కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మరి భగవద్గీతలో 2వ అధ్యాయం 1వ శ్లోకం. మరి ఈ 2వ అధ్యాయం వచ్చేసి మరి మొత్తం భగవద్గీత ఏదైతే ఉందో దానికి సంబంధించిన సారాంశం అన్నమాట. ఇది ఈ 2వ అధ్యాయం. అంటే మరి మొత్తం భగవద్గీత ఏదైతే ఉందో దాన్ని సంగ్రహంగా చెప్పాలంటే లేదా కన్సైజ్ గా చెప్పాలంటే ఇది 2వ అధ్యాయం. మరి కన్సైజ్ అంటే మరి మొత్తం విషయం ఏదైతే ఉందో, మొత్తం పుస్తకం ఏదైతే ఉందో దాన్ని కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు చెప్పాలంటే అది 2వ అధ్యాయం అన్నమాట. అయితే మరి ఆ రకంగా సంగ్రహంగా చెప్పినప్పటికీ అర్జునుడికి ఇంకా సందేహాలు ఉన్నాయి. అందుకని ఇక 3వ అధ్యాయం నుంచి కూడా ఈ భగవద్గీత కొనసాగింది. ఓకే, మరి ఈ 2వ అధ్యాయంలో శ్లోకాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో మనం ఇక ఒక్కో శ్లోకాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ప్రభు, కెన్ యూ ప్లీజ్ రిసైట్ అలాంగ్ విత్ మీ? ఎస్ ప్రభు. ఓకే. సంజయ ఉవాచ సంజయ ఉవాచ తం తం తదా తథా కృపయా కృపయా అవిష్టం. అవిష్ణం. సో అందరూ మీరు మీ మైక్స్ మ్యూట్ లో ఉన్నప్పటికీ స్క్రీన్ మీద కనపడుతున్న శ్లోకం ఏదైతే ఉందో మాతో పాటు మీరు చదవండి. తం తదా కృపయా విష్టం తం తథా కృపయా విష్ణం అశ్రుపూర్ణాకులేక్షణం. అశ్రుపూర్ణాకులేక్షణం. తం తదా కృపయా విష్టం తం తథా కృపయా విష్ణం అశ్రుపూర్ణాకులేక్షణం. అశ్రుపూర్ణాకులేక్షణం. సెకండ్ లైన్. విసీదంతం విసీదంతం ఇదం ఇదం వాక్యం. వాక్యం. విషీదంతం ఇదం వాక్యం. విసీదంతం ఇదం వాక్యం. విషీదంతం ఇదం వాక్యం. విసీదంతం ఇదం వాక్యం. ఉవాచ ఉవాచ మధుసూదనః. మధుసూదనః. ఉవాచ మధుసూదనః ఉవాచ మధుసూదనః. విషీదంతం ఇదం వాక్యం. విసీదంతం ఇదం వాక్యం. ఉవాచ మధుసూదనః. ఉవాచ మధుసూదనః. ఎంటైర్ శ్లోక విల్ రిసైట్ వన్స్ ప్రభు. సంజయ ఉవాచ సంజయ ఉవాచ తం తదా కృపయా విష్టం తం తదా కృపయా విష్ణం అశ్రుపూర్ణాకులేక్షణం.
అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం విషీదంతం ఇదం వాక్యం వాచా మధుసూదనః. ఉవాచ మధుసూదనః. So Prabhu, any one of the devotees can recite it. 2-3 devotees can recite it. హరే కృష్ణ. Hare Krishna. సంజయ ఉవాచ తం తదా కృపయా విష్ణామశ్రుపూర్ణాకులేక్షణం విషేదంతామిదం వాక్యమువాచ మధుసూదనః. Yes. హరే కృష్ణ ప్రభుజీ. Hare Krishna. తం తదా కృపయా విష్ణుం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. Tapatri Mata. హరే కృష్ణ ప్రభుజీ. తం తదా కృపయా విషం అశ్రుపూర్ణాకులేక్షణం విషేదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. Yeah, Mata. సంజయ ఉవాచ తం తదా కృపయో విష్ణుం అశ్రపూర్ణాకులేక్షణం విసీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. Yes. Next. హరే కృష్ణ ప్రభు. Hare Krishna. తం తదా కృపయా విష్ణోమశ్రుపూర్ణాకులేక్షణం విసిరేదంతుమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. హరే కృష్ణ ప్రభు. హరే Hare Krishna. ప్రభుజీ. Yes, Mata. సంజయ ఉవాచ తం తథా కృపయా విష్ణుం శత్రుపూర్ణాకులేక్షణం విషీదంతామిదం వాక్యం ఉవాచ మధుసూదనః. తం తదా కృపయా విష్ణు గారు విష్టం తర్వాత వచ్చేసి విష్ణు గారు ఇది అశ్రుపూర్ణ. మళ్ళీ చదవండి. అశ్రుపూర్ణ. తం తథా కృపయా విష్ణుం మాశ్రుమా విష్ణం. సో శ్లోకాన్ని మెల్లిగా చదవండి. మశ్రు తం తతయా కృపయా విష్ణుం మశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతామిదం వాక్యం మువాచ మధుసూదనః. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు. తం తదా కృపాయ విష్ణమాశ్రుపూర్ణకులేక్షణం విషిదాంతమిదం వాక్యమువాచ మధుసూదనః. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. దండ ప్రణామం. సంజయ ఉవాచ తం తదా కృపాయ విష్ణుం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతామిదం వాక్యం ఉవాచ మధుసూదనః. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. సంజయువాచ తం తథా కృపయా విష్ణుయా మశ్రుపూర్ణకులేక్షణం విసీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే సరే ఇప్పుడు భగవద్గీత శ్లోకం వచ్చేసి మరి కొంతమంది చాలా వేగంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, చాలా వేగంగా చదివే ప్రయత్నం చేస్తున్నారు. సో భగవద్గీత శ్లోకాలు వచ్చేసి నెమ్మదిగా నిదానంగా ఒక్కొక్క పదాన్ని విభజించుకుంటూ చదవాలన్నమాట. తం తదా కృపయా విష్టం అశ్రుపూర్ణ కులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. అంతే అంతే తప్ప తం తదా కృపయా విష్టం అశ్రుపూర్ణ కులేక్షణం ఇలా చదవాలని రూల్ లేదు. దేర్ ఇస్ నో రూల్. శ్లోకాన్ని ఈ రకంగా వేగంగా చదివితేనే అవి సరి అనే రూల్ లేదు. ఓకే, సో నేను ఇప్పటికి కూడా నాకు శ్లోకం ఎంత బాగా వచ్చినా నేను నెమ్మదిగానే చదువుతాను. ఓకే, సో ప్రభు ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండ్ ట్రాన్స్లేషన్ ప్రభు. ఎస్ ప్రభు. సంజయ ఉవాచ సంజయుడు పలికెను తం అర్జునునితో తథా అట్లు కృపయా దయతో అవిష్ణం ఆవరించబడిన వానిని అశ్రుపూర్ణ ఆకుల ఈ క్షణం ఆశ్రువులతో నిండిన నేత్రాలు గలవాడు విసీదంతం చింతిస్తున్నట్టివాడు ఇదం ఈ వాక్యమును ఉవాచ పలికెను మధుసూదనః. మధు అను రాక్షసుడిని వధించినవాడు శ్రీకృష్ణుడు.
ట్రాన్స్లేషన్ ప్రభు. సంజయుడు పలికెను, చింతాక్రాంతుడై ఆశ్రువులతో నిండిన నేత్రాలతో దయతో నిండిన వాడైన అర్జునుడిని చూచిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. భాష్యము. భౌతిక, దయ, శోకము, ఆశ్రువులు అనేవి ఆత్మజ్ఞాన విషయంలో అజ్ఞానమునకు చిహ్నములు. శాశ్వత ఆత్మ పట్ల చూపబడే దయ నిజమునకు ఆత్మానుభూతి అనబడును. ఈ శ్లోకములో మధుసూదన అను పదము ఎంతో ముఖ్యమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసుడిని సంహరించెను. ఇప్పుడు కర్తవ్య నిర్వహణలో తనను ఆవహించిన భ్రాంతి అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు వధించవలెనని అర్జునుడు వాదించెను. ఎవరును కూడా వాంఛించెను. ఎవరును కూడా దయను ఎప్పుడు ఎక్కడ చూపవలెనో ఎరుగరు. నీటిలో మునిగిపోతున్న వ్యక్తి బాహ్య వస్త్రాలపై దయచూపుట మూర్ఖత్వమే అగును. అజ్ఞాన సాగరములో చిక్కిన మానవుని బాహ్య వస్త్రాలను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా ఒకరు ఎన్నడూను రక్షించబడడు. ఈ విషయము నెరుగక బాహ్య వస్త్రము వంటి దేహము కొరకే శోకించువాడు శూద్రుడు, అకారణముగా శోకించువాడుగా పిలువబడును. అర్జునుడు క్షత్రియుడు కనుక ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదు. అజ్ఞానుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగించగలడు. ఈ ఉద్దేశము కొరకై భగవానుడు ఈ గీతగానము చేసెను. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరించబడినట్లుగా భౌతిక దేహము మరియు ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనముతో ఆత్మ సాక్షాత్కార శాస్త్రమును ఈ అధ్యాయము మనకు బోధించును. ఫలాపేక్షరహిత కర్మలను ఆచరిస్తూ నిజమైన ఆత్మతత్వ విషయములో స్థితుడైనట్టి వ్యక్తికే అట్టి అనుభూతి సాధ్యపడును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు ఈ శ్లోకం చూసుకుంటే కనుక మరి మొదటి అధ్యాయంలో అర్జునుడు చెప్పాలనుకున్నదంతా చెప్పేశాడు. ఎందుకు యుద్ధం చేయాలనుకోవడం లేదు ఏంటనేది. మరి ఇప్పుడు రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఇక శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడడం మొదలు పెట్టాడు అనమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి రిప్లై ఇవ్వడం మొదలు పెడతాడు, వాటికి సమాధానం చెప్పడం మొదలు పెడతాడు. అయితే దానికి ముందు సంజయుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నాడు కదా, మరి రణరంగంలో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో ఇవన్నీ సంజయుడు చెప్తున్నాడు కదా. మరి ఈ శ్లోకం వచ్చేసి సంజయుడు ధృతరాష్ట్రుడికి ఏం చెప్తున్నాడు దానికి సంబంధించిన శ్లోకం అన్నమాట ఇది. మరి చింతాక్రాంతుడై అశ్రులతో నిండిన నేత్రాలతో దయతో నిండిన వాడైన అర్జునుడిని చూసిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను అనేసి మరి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అనేది ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు అనమాట. ఓకే, మరి దీనికి ప్రభుపాల వారు ఇచ్చిన భాష్యం చూసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంది. భౌతిక దయ, శోకము, అశ్రువులు అనేవి ఆత్మజ్ఞాన విషయంలో అజ్ఞానముకు చిహ్నములు. భౌతిక దయ, శోకము, అశ్రువులు అంటే భౌతిక దయ, మెటీరియలిస్టిక్ కంపాషన్, ఇవి వచ్చేసి ఆత్మజ్ఞాన విషయంలో అజ్ఞానానికి చిహ్నాలు అనమాట. సరే, శాశ్వత ఆత్మ పట్ల చూపబడే దయ నిజమునకు ఆత్మానుభూతి అనబడను అనేసి మరి ఇక్కడ ప్రభుపాల వారు దీనికి భాష్యం ఇచ్చారు. ఈ రెండు లైన్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఒకసారి మనం పరిశీలించి చూస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మరి ఒక వ్యక్తి వచ్చేసి మరి విపరీతంగా ఈ కుటుంబ జీవితంలో ఉండిపోయాడు. అంటే ఇక కుటుంబ జీవితం తప్ప అంటే మరి సంసారిక జీవితంలో మరి ఈ కుటుంబ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఇక అవే పెద్దవి, ఇక వాటికి మించింది ఇంకేదీ లేదు అనే ఉద్దేశంతో మరి ఇక తర్వాత తరానికి మరి సంపాదన అనేది కూడబెట్టి పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో బ్రతుకంతా కష్టపడి పనిచేయడం, ఆ ధనాన్ని తర్వాత తరం కోసం పోగుపెట్టడం, ఇది ఆయన చేసిన పని. మరి నారదముని వచ్చేసి మరి ఆయన కొంచెం ఆత్మజ్ఞానం అనేది బోధించే ప్రయత్నం చేశారు.
చేసినప్పుడు ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం ఏంటంటే, స్వామి మరి ఇప్పుడు నా తర్వాత నా పిల్లలు ఉన్నారు, నా మనోళ్ళు ఉన్నారు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారు అని చెప్పేసి ఈ ఆత్మజ్ఞానం నేర్చుకునే ప్రక్రియ, లేకపోతే మరి ఇవన్నీ వదిలిపెట్టే ప్రక్రియ అనేది ఇది వాయిదా వేసుకుంటూ వచ్చాడు. మరి అతను వచ్చేసి అతని సంపదకి, అతని ఇంటికి విపరీతమైన అటాచ్మెంట్ ఉండేసరికి, విపరీతమైన బంధం ఉండేసరికి ఆ వ్యక్తి మరణించాడు. మరి మరణించిన తర్వాత ఈ రకమైన అటాచ్మెంట్ మూలంగా ఏమైంది, వచ్చే జన్మలో కుక్కలాగా పుట్టాడు అనమాట. అయితే ఇతనికి పూర్వజన్మ స్మృతి అనేది పోలేదు. పూర్వజన్మ స్మృతి పోకపోగా అజ్ఞానం కూడా పోలేదు. మరి గత జన్మలో వీడు నా కొడుకు, వీడు నా మనోడు, ఈ ఇంటికి కాపలాగా ఉంటాను, బయట వాళ్ళు ఎవరిని రానివ్వను, ఎవరు దీన్ని దోచుకునే ప్రయత్నం నేను చేయనివ్వను అని చెప్పేసి మరి ఆ కుక్కలాగా పుట్టిన తర్వాత కూడా ఇంటికి కాపలా ఉంటాడు, ఆ ఇంటి చుట్టూ కాపలాగా ఉంటాడు. అప్పుడు కూడా నారదుముని వచ్చి, నాయన నీ గత జన్మని వృధా చేసుకున్నావు, మానవ జన్మను వృధా చేసుకున్నావు, సరే ఇప్పుడు ఏదో సునక జన్మ అనేది వచ్చింది, కానీ నీకు పూర్వజన్మ స్మృతి అనేది పోలేదు, కనీసం ఇప్పుడైనా నువ్వు ఆధ్యాత్మిక రావచ్చు కదా అంటే, లేదు స్వామి, ఇక్కడ చూసుకుంటే కనుక మరి ఏమంటారు, నా పిల్లల్ని నేను ఇప్పుడు కూడా రక్షించుకుంటాను, మానవ శరీరం పోయి కుక్క శరీరం వచ్చింది, ఈ కుక్క శరీరం వచ్చిన అతన్ని ఇంట్లో బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టుకుంటారా? ఖచ్చితంగా పని చేయరు. ఆ సంబంధం పూర్తిగా పోయినట్టే, శరీరం మార్పుతో పూర్తిగా ఈ సంబంధం అనేది పోయినట్టే. కానీ అజ్ఞానంతో మరి నారదముని లాంటి వ్యక్తి వచ్చి, నారదముని వంటి ఒక దేవర్షి వచ్చి మరి జీవితంలో ఏం చేయాలో దిశానిర్దేశం ఇస్తూ ఉంటే, లేదు నాకు ఈ బాధ్యత అనేది నాకు చాలా ఇది అనేసి మరి నారదముని చెప్పింది చేయలేదన్నమాట. ఆత్మజ్ఞానాన్ని నేర్చుకునే ప్రక్రియ మొదలు పెట్టలేదు. వీడు కుక్కగా కూడా మరణించాడు. ఎందుకంటే కుక్క జీవితకాలం ఎక్కువ ఉండదు, ఎంత నాకు తెలిసి 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు. వాళ్ళు చనిపోయిన తర్వాత సర్పంగా పుట్టాడు అనమాట. సర్పం వాడికి అప్పటికి కూడా పూర్వజన్మ స్మృతి పోలేదు, చివరికి అజ్ఞానం కూడా పోలేదు. వాడు ఏం చేశాడంటే సేమ్ ఆ ఇంటి చుట్టూ కాపలాగా తిరుగుతున్నాడు అనమాట. అప్పుడు కూడా మళ్ళీ నారదముని వచ్చాడు. నారదముని వచ్చినప్పుడు మరి నారదముని అంటాడు అనమాట, బాబు నీ క్రితం 2 జన్మలు వృధా చేసుకున్నావు, మరి ఇటువంటి దిగువ శ్రేణి జన్మ అయిన సర్ప జన్మ ఎత్తావు నువ్వు, మరి కనీసం ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని ఆత్మజ్ఞానం వైపు నువ్వు అడుగులేయి అనేసి నారదముని వాడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. చివరికి అప్పుడు కూడా ఈ సర్పం లేదు నేను నా పిల్లల్ని మనోళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ ఆస్తులకి నేను సంరక్షణగా ఉంటాను అనేసి అంటాడు అనమాట. మరి ఇక వీడు ఇలా మాట్లాడేసరికి నారదమునికి వీడికి గుణపాఠం నేర్పించాలని చెప్పేసి అనిపిస్తుంది. ఏం చేస్తాడంటే నారదముని ఆ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు మీ ఇంటి చుట్టూ ఒక సర్పం తిరుగుతుండడం నేను చూశాను, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీ పిల్లల్ని మీ మనోళ్ళని ఎప్పుడు కానీ కాటేస్తుంది అనేసి చెప్తాడు అనమాట. వీళ్ళు కర్రలు పట్టుకుని బయలుదేరి ఆ సర్పాన్ని బాధనం మొదలు పెట్టారు అనమాట. బాధనం మొదలు పెట్టారు. అప్పుడు వాడికి అర్థం ఉంది. అప్పుడు వాడికి అర్థమయ్యే విషయం ఏంటి, మన సంబంధాలు శరీరంతోనే పోతాయి. మరి 2 జన్మల క్రితం చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న ఆస్తి మొత్తం సంపాదించి పెట్టింది వీళ్ళే. ఇప్పుడు వాళ్ళ కర్ర పట్టుకుని కొడుతున్నారు. మరి ఇప్పుడు నారదముని ఏ మాత్రం దయ లేకుండా నిర్దయగా మరి వాడిని కర్రలతో కొట్టించడం సబబేనా, అది సరైన పద్ధతేనా అంటే దానికి సమాధానం ఏంటి? సరైన పద్ధతి. అయ్యో పాపం కర్రలతో కుట్టిస్తే వాడు ఇబ్బంది పడతాడు, వాడికి నొప్పులు వచ్చేస్తాయి అనుకుంటే దట్ డజంట్ వర్క్, దట్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే ఆ వ్యక్తికి బుద్ధి రావాలి. మరి ఈ విషయంలో నారదముని భౌతిక దయ అనేది చూపించుంటే
వాడు ఇంకా ఎప్పటికీ బాగుపడేవాడు కాదు. వాడు ఇంకా ఎప్పటికీ బాగుపడ్డాడు. మనం కనుక చూసుకున్నట్టయితే మన ప్రపంచంలో కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థ పేరేంటి? సడన్లీ ఐ ఫర్గాట్. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఎస్. మరి మరణ శిక్షణ పూర్తిగా రద్దు చేయాలి, అది మానవ హక్కుల ఉల్లంఘన, లేకపోతే అది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదు, ఒక మనిషి ప్రాణాలు తీయడం వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు, మీరు కావాలంటే కారాగారంలో పెట్టి శిక్షించండి, నేరం చేసిన వాళ్ళని కారాగారంలో పెట్టి శిక్షించండి, అంతే తప్ప వాళ్ళకి మరణ శిక్ష విధించకూడదు అనేసి కొన్ని సంస్థలు, అలాగే కొంతమంది వ్యక్తులు ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక దేశం మరి మరణ శిక్ష విధించడం ఇటువంటి పనులు చేస్తే కనుక వీళ్ళందరూ దే ప్రొటెస్ట్, వాళ్ళు నిరసన తెలియజేస్తారు అన్నమాట. వాటిలో ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ఒకటి. సరే, దురదృష్టం కొద్దీ మరి ఈ రోజుల్లో పరిపాలన ఎలాంటిదంటే మరి ఎవరైతే నేరం చేశారో వాళ్ళకి శిక్షలు పడవు, ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడతాయి. కలియుగం అనేది చాలా సరిగ్గా, చాలా స్పష్టంగా ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది. ఓకే, అది ప్రస్తుతం పరిస్థితి. కరెక్టే, ఒక వ్యక్తికి పడాల్సిన శిక్ష కన్నా ఎక్కువ శిక్ష అనేది వేయకూడదు. ఏదో చిన్న దొంగతనం చేశాడు, చిన్న దొంగతనానికి జీవిత ఖైదు విధించడం, లేకపోతే 10 సంవత్సరాలు జైల్లో వేయడం, లేకపోతే దానికి మరణదండన విధించడం, అది చాలా తీవ్రమైంది. అంటే ఆ వ్యక్తి చేసిన నేరం కన్నా ఎక్కువ శిక్ష చేయడం అనేది అది ఖచ్చితంగా నిరసించాల్సిన విషయం, ఖచ్చితంగా తప్పుపట్టాల్సిన విషయం. మరి తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? హత్యలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి అటువంటి వారికి మరణ శిక్ష విధించడం సరైన పద్ధతా కాదా? మరి వాస్తవానికి ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశానికి నేరానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. అంటే నేరాలు, ఆ నేరం ఏంటి, మరి ఆ నేరానికి గల శిక్ష ఏంటి, ఈ రకంగా ప్రతి దేశానికి వాళ్ళకుండే పీనల్ కోడ్స్ వాళ్ళకున్నాయి అన్నమాట. అయితే మరి అవి వచ్చేసి ఒక ప్రభుత్వం వచ్చి ఒక రకమైన చట్టం తేవచ్చు, తర్వాత భవిష్యత్తులో 30 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఆ చట్టాన్ని పూర్తిగా మార్చేసి కొత్త చట్టాలు తీసుకురావచ్చు. ఇవన్నీ మారుతూ ఉండే చట్టాలు. కానీ మన సనాతన ధర్మంలో మనుస్మృతి ప్రకారం ఉన్న శిక్షలు ఏంటి అనేది ఒక్కదాని గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపినట్లయితే మరి ఆ నేరస్తుని కూడా చంపేయాలి. ఇది మనుస్మృతి చెప్పే విషయం. కారణం ఏంటి? ఒక లెక్చర్లో ప్రభుపాల్ వారు చెప్తారనమాట. మరి రాజు వచ్చేసి మరి ఆ రకమైన నేరం చేసిన వ్యక్తిని మరి మరణ శిక్షతో దండిస్తాడు అనమాట, మరణదండను విధిస్తాడు. మరి ఇది ఆ నేరం చేసిన వ్యక్తికి మంచిది అనమాట. అంటే చనిపోయిన వ్యక్తి సంగతి పక్కన పెట్టేయండి, ఈ నేరం చేసిన వ్యక్తి ఈ శిక్ష అనుభవించడం మూలంగా వాడు చేసిన పాపం ఏదైతే ఉందో దాని తాలూకు ఫలితం నరకంలో అనుభవించుకుంటూ ఉంటాడు అనమాట. దాని తాలూకు ఫలితం నరకంలో అనుభవించుకుంటూ ఉంటాడు. ఓకే, ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అదే రాజు కనుక అయ్యో సరే ఏదో నేరం చేశాడు, ఇప్పుడు వీళ్ళు చంపడం ఎందుకులే, జస్ట్ కారాగారంలో పెడదాం అని చెప్పేసి అనుకుంటే ఏమవుతుంది? వాడికి పడాల్సిన స్థాయిలో శిక్ష అనేది పడలేదు, పడకపోగా ఏమవుతుంది? మరి వాడు ఏదో ఒక రోజు శరీరం అయితే వదిలిపెట్టాల్సిందే. అది జబ్బు చేసో లేకపోతే ప్రమాదానికి గురయ్యో ముసలితనంతోనో ఏదో ఒక విధంగా వాడి శరీరం వదిలిపెట్టాల్సిందే. మరి ఒక్కసారి వాడి శరీరం విడిచిపెట్టిన తర్వాత మరి ఇక్కడ బతికినన్నాళ్ళు ఏమైనా గొప్పగా బతికాడా? కారాగారంలో బతికాడు, నేరస్తుడనే ఒక ముద్రతో బతికాడు బతికినంతకాలం, ఒక హంతకుడనే ముద్రతో బతికాడు. ఇక తర్వాత వాడి పరిస్థితి ఏంటి? వాడు చేసిన నేరానికి దాని తాలూకు వచ్చిన పాప ఫలితానికి వాడు నరకానికి వెళ్లాల్సిందే, నరకంలో ఒక శిక్షలు అనేవి అనుభవించాల్సిందే. అది వాడి పరిస్థితి అన్నమాట, అది వాడి పరిస్థితి. ఓకే, మరి ఈ భౌతిక శరీరానికి సంబంధించిన దయ అంటే రాజుగారికి అనుకున్నాడు అనుకోండి, అయ్యో ఇప్పుడు వీడిని చంపడం అవసరమా,
అంటే భౌతికమైన దయ అనేది చూపిస్తే అది సరికాదనమాట. ఓకే, ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారు, ఈ శ్లోకంలో మధుసూదన అనే పదం ఎంతో ముఖ్యమైంది. శ్రీకృష్ణ భగవానుడు మధు అనే రాక్షసుని సంహరించను. ఇప్పుడు కర్తవ్య నిర్వహణలో తనను ఆవహించిన భ్రాంతి అనే రాక్షసుడిని శ్రీకృష్ణ భగవానుడు వధించవలనని అర్జునుడు వాంఛించను. ఎవరనూ కూడా దయను ఎప్పుడు ఎక్కడ చూపవలనో ఎరగరు. ఇప్పుడు ఇక్కడ అర్జునుడి పరిస్థితి అదే. ఇప్పుడు కౌరవుల మీద దయ చూపించాలా? కౌరవులతో పాటు వచ్చిన రాజులు వాళ్ళందరి మీద దయ చూపించాలా? మరి వాళ్ళు చేసిన తప్పులు చిన్న చితక తప్పులు కాదు, లక్క గృహంలో పడేసి వాళ్ళని దహించైపోయారు. ఇంకా మరి ద్రౌపదిని సభ పంచలోకి తీసుకొచ్చి మరి వస్త్రాలన్నీ ఊడదీసే ప్రయత్నం చేశారు. సరే, రాజు కుటుంబాల్లో ఒకరి మీద ఒకరికి కోపం ఉంటే సరే ఉండొచ్చేమో. దానికి ఒకవేళ వాళ్ళని ఇబ్బందులు పెట్టాలనుకుంటే వేరే రకంగా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కానీ ద్రౌపది సభ మధ్యలోకి లాగి ఈ రకంగా మరి వస్త్రాలు తీసేసే ప్రయత్నం చేయడం అనేది మరి అది మామూలుగా మనుషులు ప్రవర్తించాల్సిన పద్ధతి కాదనమాట. వాళ్ళు ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇంకో 14 ఏళ్ళు వనవాసానికి పంపించుండొచ్చు. ఈ రకంగా ఏమైనా చేసి ఉండొచ్చు. అంటే ఒక స్థాయి దాటి ఒక శృతి మించిపోయి వాళ్ళు ఈ పనులు చేశారు అనమాట. అందులోనూ వీళ్ళు క్షత్రియులు. మరి క్షత్రియులు వచ్చేసి మరి అవతల వ్యక్తి కాలు దూకుతున్నప్పుడు క్షత్రియుడు వీపు చూపించి వెళ్ళిపోకూడదు. అంటే ఏ రకంగా చూసుకున్నా కానీ కౌరవులు అనేవాళ్ళు దండనార్పులు. ఇలాంటి వాళ్ళ విషయంలో మరి అబ్బో ఇప్పుడు వీళ్ళని చంపేస్తే వీళ్ళ కుటుంబం ఏమైపోతే మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? మరి ఈ రకమైన భౌతిక దయ ఇక్కడ అర్జునుడు చూపిస్తున్నాడు అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక రాజు నేరస్తుడి విషయంలో జాలిపడటం ఏ రకంగానైతే తప్పో, అదే విధంగా అర్జునుడు క్షత్రియుడు అయి ఉండి మరి కౌరవుల మీద జాలి చూపించడం తప్పనమాట. శాస్త్రానుసారం అది సరైన పద్ధతి కాదు. మరి ఈ రకమైన భ్రాంతి, ఈ రకమైన భ్రమ అనేది ఏదైతే ఉందో దీన్ని తొలగించాలని చెప్పేసి అర్జునుడు కోరుకుంటున్నాడు అనమాట. ఇంకా ప్రభుపాల్ వారు ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ చెప్పిన ఒక ఉదాహరణ, నీటిలో మునిగిపోతున్న వ్యక్తి బాహ్య వస్త్రాలపై దయ చూపుట మూర్ఖత్వమే అగును. మరి అజ్ఞాన సాగరంలో చిక్కిన మానవుని బాహ్య వస్త్రాలను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా ఒకరు ఎన్నడూను రక్షింపబడడు. ఈ విషయం నెరగక బాహ్య వస్త్రం వంటి దేహము కొరకే శోకించువాడు శూద్రుడు, అంటే అకారణంగా శోకించువాడు అని పిలువబడును అని చెప్పారు. కరెక్ట్. మొన్న లాస్ట్ మంత్ ఎండింగ్ ఐకే టీం అందరం కలిసి మేము భద్రాచలం వెళ్ళాం అనమాట. మరి భద్రాచలం వెళ్తే అక్కడ ఒక భద్రాచలం దగ్గరలో, అంటే గోదావరి నదిలో దిగలేదు కానీ భద్రాచలం ఊరు బయట ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కెనాల్ లాగా వస్తుంది అనమాట. అందులో నీరు ఎక్కువ లోతు కూడా లేదు, కొంచెం పర్వాలేదు అనమాట. అంటే మరీ తక్కువ లేదు, అలాగని మరీ ఎక్కువ లోతు లేదు. కానీ ప్రవాహం మాత్రం కొంచెం వేగంగా ఉంది. అనమాట. అలాగే మరి ఆ వాగులో వచ్చేసి రాళ్ళు ఉన్నాయి అనమాట, కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. సో మేమందరం దిగాం, నేను రాసమండలి ప్రభు ఇంకొంతమంది ఐకే టీం అంతా అందులోకి దిగాం. దిగితే మరి ఈ నీటి ప్రవాహం మాత్రం కొంచెం బలంగా ఉంది. నేనేమో అసలే వెయిట్ తక్కువ. సో ఆ ప్రవాహం ఏంటంటే దాన్ని తట్టుకోవడం నాకు కొంచెం కష్టమైంది. అనమాట. మరి నేను ధోతి వేసుకుంటాను కదా, ఆ ధోతిని కొంచెం నెట్టుకుంటూ వెళ్తుంది ప్రవాహం. కొంచెం ధోతిని పైకి లాగితే ఆ ఒత్తిడి అనేది కొంచెం తగ్గింది అనమాట నా మీద. లేకపోతే ఆ ప్రవాహంతో పాటు వెళ్ళామంటే అక్కడ బండరాళ్ళకు మనం గుర్తుకుంటాం. ఓకే, సో అది పరిస్థితి. సపోజ్ మరి మనం నీటిలో దిగినప్పుడు లేకపోతే నీటిలో మునిగినప్పుడు మన వస్త్రాల్లో కూడా నీరు వెళ్ళిపోతుంది. సాధారణం కంటే మన వస్త్రాలు నీటితో తడిసినప్పుడు బరువు ఎక్కువ అవుతాయి అనమాట.
మరి అటువంటి వ్యక్తిని కాపాడాలంటే మనం ఏం చేస్తాం? బాబు నీకున్న బట్టలు వదిలేసాయి, బట్టలు తీసి పక్కన పడేసాయి, ఎందుకంటే కొంచెం ఆ వెయిట్ అనేది తగ్గుద్ది. ఇది వాడు ప్రమాదంలో ఉంటే మనం ఈ రకమైన సూచన ఇవ్వచ్చు. డబ్బాలు ఇక్కడ పెట్టాలండి, కింద ఫ్యాను డబ్బాలు ఇక్కడ. మరి అటువంటి వ్యక్తికి మరి ఈ వస్త్రాలు అనేవి అవరోధంగా మారుతున్నాయి ఆ వ్యక్తిని రక్షించడానికి. ఏం చెప్తాం? బాబు నీకున్న వస్త్రాలు వదిలేసి నీకు కావాలంటే వేరే ఇస్తాం, ముందు ఆ వస్త్రాలు తీసిస్తే బాడీ మీద వెయిట్ అనేది తగ్గుతుంది. మరి ఈ నీటి ప్రవాహానికి ఏమవుతాయంటే ఈ వస్త్రాలను కూడా గుంచుతాయి అన్నమాట. నాకు కొంచెం అనుభవం అయింది. ఒక చోట అయితే దాదాపు కొట్టుకుపోతున్నానా అనిపించింది, బట్ కాకపోతే నీటి లోతు అనేది ఎక్కువ లేదనమాట, కాబట్టి కొంచెం తట్టుకోగలిగే విధంగా ఉంటుంది అది. మరి ఆ రకంగా మరి ఈ వస్త్రాలు అనేవి అవి భారంగా మారినప్పుడు ఏది ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో వాటిని వదిలేయాలి. ఆ వస్త్రాన్ని వదిలేసి ముందు నేల మీదకి వచ్చేయాలి. అర్థమైంది కదా? అదే రకంగా భౌతిక ప్రపంచంలో జీవుల్ని రక్షించాలంటే అది మరి భౌతిక వస్త్రాలు లాంటి శరీరం ఏదైతే ఉందో, బాహ్య శరీరం, దాన్ని రక్షించడం ద్వారా జరగదు. దాన్ని రక్షించడం ద్వారా ఆ జీవిని కాపాడడం అనేది జరగదు. అదే రకంగా ఈ రాజులు ఉన్నారు, ఎవరు? మన ఈ కౌరవుల తరపున రాజులు. ఒకవేళ ఈ యుద్ధం జరగకుండా ఎవరు వాళ్ళని చంపకుండా వదిలేస్తే ఏమవుతుంది? వాళ్ళ పాపకార్యాలు వాళ్ళు అలాగే కొనసాగించుకుంటూ వెళ్తారు. తర్వాత వీళ్ళందరూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణించాల్సిందే. మరి మరణించిన తర్వాత వాళ్ళు చేసిన పాపాల తాలూకు ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. నరకలోకానికి వెళ్తారో, ఇక తర్వాత ఏ పశువుల జన్మలు ఎత్తుతారో మనకు తెలియదు. మరి మహాభారత యుద్ధంలో జరిగింది ఏంటి? యుద్ధం జరగడం మొదలైన తర్వాత మరి అర్జునుడు వచ్చేసి ఒక్కొక్కరి మీద బాణాలు వేస్తున్నాడు. మరి శ్రీకృష్ణ భగవానుడు నడుపుతున్న రథం ముందు చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళు అంటే శ్రీకృష్ణుడిని ఒక యోధుడిగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వర్గలోకాలకు వెళ్ళారు అనమాట, పుణ్యలోకాలకు వెళ్ళారు. మరి అర్జునుడు బాణం వేయడం మూలంగా మరి ఎవరెవరికైతే ఆ బాణాలు తగిలి మరణించారో ఆ బాణాలు తగలడం చేత వాళ్ళ పాపాలు మొత్తం నశించిపోయాయి. వాళ్ళు చేసిన పాపాలు నశించి వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళారు అన్నమాట. అదే కలకాలం బ్రతికుండి ఇదే జీవితాన్ని కొనసాగిస్తూ వాళ్ళు మరణించుంటే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ముందు నరకానికి, తర్వాత ఏవైనా కొన్ని నీచ జన్మలు ఎత్తేవాళ్ళు. అయితే ఈ రకంగా మరణించిన వారిలో వచ్చేసి మరి ఎవరైతే శ్రీకృష్ణుడిని దేవాది దేవుడిగా తెలిసి, అంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసు, మరి ఆ విషయం తెలిసి మరి మరణించిన వ్యక్తులు వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్ళారనమాట. అంటే ఈ పాపాత్ములు ఎవరైతే ఉన్నారో, అంటే కౌరవుల తరపున పోరాడిన పాపాత్ముల్లో కొంతమందికి శ్రీకృష్ణ భగవానుడు భగవంతుడు అని తెలుసు, కొంతమందికి శ్రీకృష్ణుడి పట్ల కొంచెం ప్రేమ అనేది ఉంది. ఆ రకమైన వ్యక్తులందరూ వైకుంఠానికి వెళ్ళిపోయారు. మరి మహాభారత యుద్ధంలో జరిగింది ఏంటయ్యా అంటే ఇది. మరి బయట వ్యక్తులు ఏమంటారు? ఇంత పెద్ద యుద్ధాలు అవసరమా? ఈ రకంగా మహాభారత యుద్ధం చేసుకోవడం మూలంగా ఏం మిగిలింది? శవాలు మిగిలాయి, శవాల కుప్పలు మిగిలాయి, నెత్తురుతో కూడిన ఏర్ అనేది మిగిలింది. అందరూ బాధపడుతున్నారు. ఈ రకమైన యుద్ధాల వల్ల మనం సాధించేది ఏంటి? ఏదో శాంతి సందేశాలు చెప్తారనమాట. ఎందుకు పనికిరాని శాంతి సందేశాలు? సరే, సో ఇది పరిస్థితి. మరి వాళ్ళకున్న దయ ఎలాంటి దయ? అది మాయతో కూడుకున్న దయ అనమాట. ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తారు కదా, ఇది ఎవరిను కూడా దయను ఎప్పుడు ఎక్కడ చూపవలనో ఎరుగరు. ఇదనమాట దాని అర్థం. ఇది దాని అర్థం. కొన్నిసార్లు ఈ రకమైన యుద్ధాలు జరగడం మంచిదే. అనవసరపు జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తుడిచిపెట్టుకుపోతారు. అనవసరపు జనాభా
తుడిచిపెట్టుకుపోతారు. ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడైనా సరే వాళ్ళ శరీరం వదిలిపెట్టాల్సిందే. మరి ఈ రకమైన యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? అదంతా సమాజంగా మనం చేసుకున్న పాపాలే. ప్రభుపాల్ వారు ఒక లెక్చర్లో చెప్తారనమాట. మరి అమాయకపు ప్రాణులు, జంతువులు ఏవైతే ఉన్నాయో, మరి మన సొంత ఇంద్రియ తృప్తి కోసం మనం వాటిని చంపుతున్నాం, వాటి మాంసాన్ని భుజించడం కోసం. భౌతిక ప్రకృతి ఏం చేస్తుందంటే, మనం ఈ రకంగా ఎక్కువగా జంతువులు చంపుతున్నాం కాబట్టి ఒకేసారి ఎక్కువ మంది చనిపోయే విధంగా ఒక పెద్ద యుద్ధాన్ని తీసుకొచ్చేస్తుంది. హోల్సేల్ కిల్లింగ్ అంటే మరి పోవాల్సిన వాళ్ళందరూ ఒకేసారి పోతారు. ఇటువంటి యుద్ధాల్లో పోవాల్సిన వాళ్ళందరూ మరి ఎక్కువ మొత్తంలో పోతారన్నమాట. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ కూడా ఏంటంటే, మరి మనం జంతువుల పట్ల చేసిన ఈ మారణకాండ ఏదైతే ఉందో, అంటే ప్రతిరోజు చేస్తున్న మారణకాండ ఏదైతే ఉందో, దాని తాలూకు ఫలితాలని మనం అనుభవిస్తున్నాం. అంతకుమించి ఇంకేమీ లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక బయట కొంతమంది మూర్ఖంగా చెప్పేది ఏంటంటే, మనం జంతువుల్ని తినకపోతే వాటి జనాభా విపరీతంగా పెరిగిపోయి మరి మనం నిలబడడానికి ఒక చోటు అనేది ఉండదు. మనందరం ఇలా జంతువుల్ని తినబట్టే మనం నడవడానికి స్థలం దొరుకుతుందని చెప్తారన్నమాట. వీళ్ళు ఇది విపరీతమైన మూర్ఖత్వంతో మాట్లాడే మాటలు అనమాట. దయచేసి అర్థం చేసుకోండి. మనం తినడం మానేస్తే జంతు జనాభా పెరిగిపోతుంది అనేది అసత్యం. ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ కావచ్చు, ఈ మేకల ఫారాలు కావచ్చు, ఇవన్నీ మరి జనాలు తినడం కోసం అని చెప్పేసి మరి కృత్రిమంగా వీటి ఉత్పత్తి అనేది చేస్తారనమాట. హ్యాచరీస్ కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు, కృత్రిమంగా వీటి ఉత్పత్తి అనేది ఎక్కువగా చేసేస్తారు. కృత్రిమంగా దాని మూలంగా ఇక్కడ ఉత్పత్తి అనేది ఎక్కువైంది. మనం తినడం మానేస్తే ఏమవుతుంది? వాళ్ళు కూడా హ్యాచరీస్ మూసేస్తారు. ఎందుకంటే when there is no demand, they will not supply. మనం తినడం మానేస్తే వాళ్ళు సప్లై చేయరు. వాళ్ళ దృష్టిలో అది కేవలం ఒక వ్యాపారం అంతే, పాపం కాదు. ఏమన్నంటే కర్మే ధర్మం ఉండే అని చెప్పేసి కొన్ని ఇటువంటి అశాస్త్రీయమైన మాటలు కొన్ని మాట్లాడతారు అనమాట. ఇంకా ఏమంటారంటే, ఏంటండి మీరు ఇలా పాపం అంటున్నారు, దీని మీద ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయో తెలుసా అని అడుగుతారు అనమాట. అంటే ఎంతో ఉపాధి దొరుకుతుంది, ఈ రంగం మూలంగా ఎంతో మందికి కడుపు నిండుతోంది అంటారు అనమాట. అంటే ఎన్నో కుటుంబాలు మరి ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పొందుతూ మరి వాళ్ళ కుటుంబాలు ముందుకెళ్తున్నాయి. మరి అటువంటి దాన్ని మీరు తప్పు పట్టడం సరికాదంటారు అనమాట. మరి తప్పు పట్టడం సరికాదంటే మరి మాదక ద్రవ్యాలు పెంచమ్ముకుంటే ఇంకా ఉపాధి బాగా వచ్చేస్తుంది. జంతువుల మాంసం అంత కిలో 200, 300. అదే మాదక ద్రవ్యాలు అనుకోండి, గ్రాముల్లో అమ్మితే కోట్లలో వస్తుంది. మరి అందుకని చెప్పేసి మాదక ద్రవ్యాల్ని ఉత్పత్తి చేయడం కూడా లీగలైజ్ చేయొచ్చా? ఎందుకంటే మరి డబ్బే ప్రధానం కదా, మనకి డబ్బే ముఖ్యం కదా. మరి డబ్బు ముఖ్యమైనప్పుడు ఇటువంటి పనులు మనం చేయొచ్చా? ఇటువంటి వాటికి చట్టబద్ధత ఇవ్వడం అనేది సమాజానికి మంచిదేనా అనే క్వశ్చన్ కి వాట్ ఈస్ ద ఆన్సర్? కాదు ప్రభుజీ. కాదు ప్రభుజీ. ఒకవేళ ఉపాధి కావాలనుకుంటే ఇంకా చాలా రంగాలు ఉన్నాయి. మరి దానికి ఖచ్చితంగా జంతువుల మాంసం అమ్మాల్సిన అవసరమే లేదనమాట. చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నదాన్ని పండించుకుంటూ మరి ఆవు పాలు తాగుతూ చక్కగా బతికేయచ్చు. ఇది ప్రభుపాల్ వారు చెప్పింది. ప్రభుపాల్ వారు చెప్పిన విషయం ఇది. చక్కగా వ్యవసాయం చేసుకుంటూ మీకు కావాల్సిన మీరే పండించుకోండి, మీకు కావాల్సిన వస్తువులు మీరే పండించుకోండి, మీరే ఉత్పత్తి చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ దైవీ వర్ణాశ్రమం. చక్కగా ఆవు పాలు తాగి బ్రతకండి. దట్ ఈస్ సఫిషియంట్. మరి బ్రతుకు తెరువు కోసం అవతల వాడి పాప కోరికలు తీర్చాల్సిన అవసరం మనకి లేదు. బ్రతుకు తెరువు కోసం మరి సమాజంలో ఉన్న పాపిష్టి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృత్తిగా చేసుకుని మనం బ్రతకాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. we need to understand that. మరి ఈ జంతువుల పట్ల మనం ఏం చూపించాలి? దయ అనేది చూపించాలి. మరి
గోవర్ధన పూజ అనేది చేసినప్పుడు శ్రీకృష్ణుడు భగవాన్ సమయంలో మరి అక్కడ ప్రసాదం అనేది తయారు చేసి అందరికి పంచారు. అక్కడ కొన్ని దిగువ శ్రేణి జంతువులు ఉన్నాయి, కుక్కలు కావచ్చు, ఇక అదే మన ఇళ్ళ చుట్టూ తిరిగే జంతువులు ఉంటాయి అన్నమాట. వాటికి కూడా ప్రసాదం పెట్టారు అనమాట. ఆ ప్రసాదాన్ని ఆ జంతువులకు కూడా అందించారు. అంటే భగవంతుడి అనుగ్రహం అనేది కేవలం మానవ సమాజానికి మాత్రమే కాదు, మరి జంతువులకు కూడా అందించాలి అనే మనస్తత్వం, అటువంటి చైతన్యం అనమాట మనుషులది. మనం నేర్చుకోవాల్సిన విషయం అది. ఈ భౌతిక జీవితానికి సంబంధించిన దయ అనేది ఎందుకు పనికిరాంది అనమాట. దీనివల్ల సమాజానికి కూడా ఉపయోగం లేదు. సమాజానికి ఏ రకంగా మంచి చేసే విషయం కాదు ఇది. ఏ రకంగా అంటే ఏ రకంగానూ మంచి చేసేది కాదు. ఓకే, అందుకే ఈ భగవద్గీతని మనం నెమ్మదిగా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ చదవాలి. మనం చేయకూడని తప్పు ఒకటి ఉంది. ఎప్పుడూ కూడా మేము ఇంతకాలం చాలా అడ్వాన్స్డ్ విషయాలు నేర్చుకున్నాం, మేము చాలా అడ్వాన్స్ అయిపోయాం అని మాత్రం అనుకోకూడదు. ఒకవేళ నిజంగా మనం అడ్వాన్స్ అయి ఉంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నాకెంత వైరాగ్యం వచ్చింది? ఎందుకంటే భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, మరి హరే కృష్ణ మహామంత్ర జపం కావచ్చు, మరి ఇవన్నీ జపం చేయడం మూలంగా మనకి రావాల్సిన ఫలితం ఏంటి అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నాకెంత వైరాగ్యం వచ్చింది అంటే ఈ భౌతిక విషయాల మీద నాకు కోరిక ఎంత మేరకు తగ్గింది, ఇది మనం చూసుకోవాలి. ఏం తగ్గలేదు అంటే నువ్వేం అడ్వాన్స్ అవ్వలేదు. మరి నేను నేర్చుకున్న అడ్వాన్స్డ్ విషయాలన్నీ ఏంటి? మనం ఏ అడ్వాన్స్డ్ విషయాలు నేర్చుకోలేదు. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు రియలైజ్. ఇక రెండవది శ్రీకృష్ణ భగవానుడి పట్ల మనకి ప్రేమ అనేది ఎంత పెరిగింది? మరి భగవంతుడి పట్ల ప్రేమ అనేది అన్నిటికన్నా ఉన్నత స్థితి అనమాట. అన్నిటికన్నా ఉన్నత స్థితి. మరి నిజంగా మనం భగవంతుడి మీద ప్రేమ అనే స్టేజ్కి వెళ్ళామా? లేదు. మనలో ఇప్పటికి కూడా ఈవెన్ నౌ వీ హ్యావ్ లస్ట్, కామవాసనలు అనేవి మనలో ఉన్నాయన్నమాట. కామం అంటే భౌతిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉండే విపరీతమైన కోరిక. అది ఎంత మేరకు పోయింది? ఎందుకంటే మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడి మీద మనకున్న ప్రేమ అనేది ఏదైతే ఉందో, ఆ ప్రేమ భావన ఏదైతే ఉందో అది భౌతిక ప్రపంచంలో కామంగా వికారం చెందుతుంది. మనకున్న భౌతిక కామం ఏదైతే ఉందో అది వాస్తవానికి భగవంతుడి ప్రేమ అనమాట, వాస్తవానికి. అయితే భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు అది వికారవంతమై ఏమవుతుందంటే అది కామంగా మారుతుంది. దేని పట్ల కామం? భౌతిక విషయాలు, భౌతిక వస్తువుల పట్ల కామం అనమాట. అంటే ఏం జరిగినా సరే నాకు ఇది కావాలి, అది శాస్త్ర విరుద్ధమైనా సరే నాకు ఇది కావాలి. సమాజంలో 10 మంది తప్పుగా అనుకుంటారు, నాకు సంబంధం లేదు, నాకు ఇది కావాలి, దాన్ని నేను అనుభవించాలి. ఈ రకమైన మనస్తత్వం అనమాట. ఈ రకమైన భావనలు కామం మూలంగా వస్తాయి అన్నమాట. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పేది కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరేణ. మనలో కామం అనేది 0 స్థితికి చేరుకున్నప్పుడు అప్పుడు మనం అడ్వాన్స్ అయినప్పుడు, 0 స్థితికి చేరుకుని భగవంతుడి ప్రేమ, శ్రీకృష్ణ భగవానుడి మీద ప్రేమ అనేది మొదలైనప్పుడు అప్పుడు మాత్రమే మనం అడ్వాన్స్ అయినట్టు అనమాట. ఓకే, సరే. మరి ఈ రకంగా మరి అర్జునుడు ఒక భ్రమలో ఉన్నాడు. అర్జునుడు లాంటి శుద్ధ భక్తుడు భ్రమలోకి వెళ్ళడం అనేది అది భగవంతుడి సంకల్పం. అర్జునుడు ఇక్కడ పతనం చెందినట్టు కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అర్జునుడిని ఒక కారణంగా పెట్టి మనకి భగవద్గీత నేర్పించడం కోసం అర్జునుడిని శ్రీకృష్ణ భగవానుడు కాసేపు అంటే దైవీ ప్రకృతి ప్రభావంతో అర్జునుడు కాసేపు భ్రమలోకి వెళ్ళాడు. మన పరిస్థితి ఏంటి? మనం దైవీ ప్రకృతి మూలంగా భ్రమలోకి వెళ్ళే వాళ్ళమా, మాయా ప్రకృతి మూలంగా భ్రమలోకి వెళ్ళే వాళ్ళమా? ఈ మాయా ప్రకృతి ప్రభావం మన మీద ఉన్నంత కాలం వీఆర్ నాట్ అడ్వాన్స్డ్. వీఆర్ నాట్ అడ్వాన్స్డ్. వీఆర్ నాట్ అట్ ఆల్ అడ్వాన్స్డ్.
మనకి ఇంకా చాలా భ్రమలు ఉంటాయి అన్నమాట. ఎన్నో భ్రమలు ఉంటాయి. మనకి భ్రమలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అది మన పరిస్థితి. కొన్నిసార్లు మన భ్రమ ప్రభావం ఏ రకంగా ఉంటుందంటే, ఒక్కోసారి సీనియర్ డివోటీస్ తీసుకునే చర్యలు ఏవైతే ఉంటాయో, అంటే టెంపుల్ ప్రెసిడెంట్లు కావచ్చు, మరి వాళ్ళు తీసుకునే యాక్షన్ ఏదైతే ఉందో కొన్నిసార్లు వాటిని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేసేస్తాం. ఎందుకు? మనకున్న భ్రమ కారణంగా. మనకి బాగా ఇష్టమైన ఒక డివోటీ ఆ డివోటీ మీద యాక్షన్ తీసుకున్నారు, ఇది అన్యాయం. అది అన్యాయమా న్యాయమా అనేది సీనియర్ డివోటీస్ విల్ డిసైడ్. మనం చూపించే భౌతిక దయ ఆ భక్తుడికి మంచి చెయ్యదు. కానీ మరి ఆధ్యాత్మికతలో ఒక స్థితికి, ఒక స్థానానికి, ఒక స్థాయికి వెళ్ళిపోయిన భక్తులు వాళ్ళకు తెలుసు ఏది సరైన దయ, ఏది సరైన దయ కాదనేది. మరి ఏ రకమైన చర్య తీసుకుంటే, మరి ఏ రకంగా శిక్షిస్తే ఆ భక్తుడికి మంచిది, లేదా ఆ భక్తుడికి మంచిది కాదనే ఉద్దేశంతో మరి దాన్ని బేరీజ్ వేసుకుని వాళ్ళు తీసుకునే చర్యలనే వాళ్ళు తీసుకుంటారు అనమాట. మరి అవేంటంటే అంతర్గతంగా భక్తుడికి మంచిది, అందరికీ మంచిది అనమాట. అది అందరికీ మంచిది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. మరి ఈ విషయం మనం అర్థం చేసుకో మనం గుర్తించలేము అనమాట. ఎందుకు? మనం భౌతిక మాయ ప్రభావంలో ఉన్నవాడు. సో అది అర్థం చేసుకోవడం మానేసి మనం గనక మరి సీనియర్ డివోటీస్ తీసుకునే చర్యలు అనేవి అవి తప్పు అని చెప్పేసి మనం అనుకుంటే మనం ఇంకా అజ్ఞానంలోకి వెళ్తున్నట్టే. ఎందుకంటే ఎందుకు యాక్షన్ తీసుకున్నాం ఏంటి అన్ని కారణాలు సంస్థ చెప్పలేకపోవచ్చు. చెప్తే ఆ భక్తుడికి అది మంచిది కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హిమ్. ఆ భక్తుడికి హాని చేయడం, లేకపోతే 10 మందిలో విలువ లేకుండా చేయడం సంస్థ ఉద్దేశం కాదు. అందుకే అన్ని విషయాలు సంస్థ చెప్పలేదు కొన్నిసార్లు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. అయితే ఇప్పుడు వచ్చేసి మనం క్రితం సెషన్లో మనం చెప్పుకున్నాం ఇది వ్యాస పూజ. సో హరే కృష్ణ నారాయణ స్వామి ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఇది వ్యాస పూజ ఆఫరింగ్స్ ఎన్ని వచ్చాయి ప్రభు? ప్రభు ప్రెజెంట్ వచ్చేసి 100+ వచ్చాయి ప్రభు. ఓకే, ఒకసారి ఎగ్జాక్ట్ కౌంట్ అనేది ఒకసారి మీరు చూసుకోండి. సో మన సెషన్ కి వచ్చేసి దాదాపు 200 మంది దాకా వస్తున్నారు, 200 మందికి పైగా వస్తున్నారు. సో దయచేసి మీరు వ్యాస పూజ ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు తొందరగా సబ్మిట్ చేయండి. ఇప్పటికే సబ్మిట్ చేసిన వాటిని డిజిటైజ్ చేసి ప్రూఫ్ రీడింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కూడా తొందరగా పంపించినట్లయితే కనుక ఈ ప్రూఫ్ రీడింగ్ టీమ్ కి, అలాగే డిజిటైజేషన్ టీమ్ కి మరి చివరి నిమిషంలో సబ్మిట్ చేయాల్సిన ఒత్తిడి అనేది ఉండదు. కాబట్టి మీరు ఒక అరగంట కేటాయించండి. కేటాయించి మీరు వాట్సాప్ లో ప్రభు పంపించవచ్చు అనమాట. సో చాట్ లో ప్రభు నెంబర్ పోస్ట్ చేశారు. ఈ నెంబర్ కి దయచేసి మీరు మీ వ్యాస పూజ ఆఫరింగ్ పంపించవచ్చు. మరి వ్యాస పూజ అంటే ఏంటి, దాన్ని ఎలా రాయాలి అనేది క్రితం సెషన్ లో మేము చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు కూడా దానికి సంబంధించి మీకు ఏమైనా గైడెన్స్ కావాలంటే నారాయణ స్వామి ప్రభుకి కాల్ చేయొచ్చు, డివోటీస్ ఎవరికైనా మీరు కాల్ చేసి అడగవచ్చు. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇంకొక ఆసక్తికరమైన విషయం వచ్చేసి మరి శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చే నెల 3-4 తారీఖుల్లో మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే మరి ఇప్పుడు ఈ జన్మాష్టమి అనేది వస్తుంది కాబట్టి మరి మనం భగవంతుడి కోసం ఏదో ఒకటి చేయాలి. చేయాలన్నమాట. మరి గురువు గారి కోసం కూడా మనం ఏదో ఒకటి చేయాలి. గురువు గారి కోసం వచ్చేసి మరి వ్యాస పూజ అనేది రాస్తున్నాం. అలాగే గురువు గారి కోసం ఇంకొకటి కూడా మనం చేయాలి మనందరం. మరి గురువు గారి కోసం వ్యాస పూజ రోజు మనం కొన్ని వంటలు చేయొచ్చు అనమాట. మరి గురువు గారికి రుచికరమైన ఆహార పదార్థాలు మనం వండి పెట్టాలి. అంటే ఒక టిఫిన్ ప్లేట్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీ మీద మనం కుదిరినన్ని ఎక్కువ ఐటమ్స్. మీరు ఫ్రూట్ సలాడ్ చేసినా పర్వాలేదు. అటుకులతో మీరు వచ్చిన మిక్చర్ లాగా తయారు చేసిన అటుకుల పాయసమైనా కావచ్చు,
లేదు నేను గురువు గారికి ఏం చేస్తున్నా, కొంచెం బాగా రుచికరంగా ఇంకా పెద్ద ఎత్తున చేస్తాను, గురువు గారి కోసం కేక్స్ తయారు చేస్తాను. రైట్, ఆల్ రైట్, వీ కెన్ డూ దట్. ఈ రకంగా ఈ ఆఫరింగ్స్ అనేవి చేసి మరి సెప్టెంబర్ 5వ తారీఖున నందోత్సవం మరియు శీల ప్రభుపాద వ్యాస పూజ. ఆ రోజు 5వ తారీఖు మీరు పొద్దున మధ్యాహ్నం మరి గురువు గారి కోసం మీరు కొన్ని వంటలు అవి చేసి మీరు మన గోల్డెన్ టెంపుల్ కి తీసుకురావచ్చు. హైదరాబాద్ లో మన మందిరానికి తీసుకొచ్చి మీరు మన మందిరంలో ఇచ్చినట్లయితే కనుక అవి గురువు గారికి నైవేద్యం పెడతారు అన్నమాట. విశ్వగురు శిల ప్రభుపాదకి గురువు గారి వ్యాస పూజ లేఖ రాయాలి. అలాగే గురువు గారి కోసం మంచి మంచి వంటకాలు కూడా మనం చేయాలి. చేయాలన్నమాట. మీ శక్తి కొద్ది మీరు ఒక ఐటమే చేయగలరు, మీకు ఓపిక లేదు, మీరు ఒక ఐటమే చేసి తీసుకురండి. లేదు మాకు ఇంట్లో వాళ్ళ సహాయం ఉంది, ఫ్రెండ్స్ కూడా నాకు సహాయం చేస్తారు, మేము ఒక 50 ఐటమ్స్ మేము చేయగలం అని మీరు అనుకుంటే మీరు 50 ఐటమ్స్ చేసినా మీరు టెంపుల్కి తీసుకురావచ్చు. సో మీ శక్తి కొద్దీ మీరు ఎన్ని ఐటమ్స్ చేయగలిగితే కుదిరినన్ని ఎక్కువ ఐటమ్స్ చేసి మీరు మన మందిరానికి తీసుకొచ్చి గురువు గారికి ఇవ్వచ్చు అనమాట. ఇదంతా 4 రోజుల ముందు ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్లాన్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అనమాట. సెప్టెంబర్ 5వ తారీఖు వ్యాస పూజ సందర్భంగా మీరు మంచి మంచి రుచికరమైన వంటకాలు గురువు గారి కోసం ఆ రోజు మధ్యాహ్నం వండి మీరు మందిరానికి తీసుకురావచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఈ వ్యాస పూజ టీం సపరేట్ గా ఉంటుంది. వాళ్ళ ఆఫరింగ్స్ అన్ని తీసుకెళ్ళి మరి మీరు మీ వంట పదార్థాలన్నీ తీసుకెళ్ళి అవన్నీ గురువు గారికి నైవేద్యం పెడతారు. ఓకే, ఆ రకంగా అనమాట. దీని గురించి మళ్ళీ నేను చెప్తాను. అయితే జన్మాష్టమి సందర్భంగా మనందరం ఒక పని చేయాలి. మరి జన్మాష్టమి వచ్చేసరికి మరి శ్రీకృష్ణ భగవానుడికి మనం స్వాగతం అనేది చెప్పాలన్నమాట. మరి ఆ స్వాగతం ఎలా చెప్పాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ ఓకే, నేను ఇప్పుడు గ్రూప్ లో ఒక మెసేజ్ పోస్ట్ చేశాను చూడండి, ఇంకా పోస్ట్ అవుతుంది. ఓకే, సో ఒక మెసేజ్ అనేది పోస్ట్ అయ్యి చూడండి. సో స్వాగతం కృష్ణ అనే కార్యక్రమం అనమాట. ఓకే, మన ఐక్య విద్య తరపున శ్రీకృష్ణ భగవానుడికి జన్మాష్టమి సందర్భంగా మనం చేయాల్సింది స్వాగతం కృష్ణ అనే కార్యక్రమం. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ మనం శ్రీకృష్ణ భగవానుడికి స్వాగతం అనేది పలకాలి. మరి కుదిరినన్ని ఎక్కువ నామాలు మనం శ్రీకృష్ణ భగవానుడికి అర్పించాలన్నమాట. మరి నామాన్ని అర్పించడం అంటే ఏంటి అనేది మీకు లెక్క చూపిస్తాను. అందరి క్యాలిక్యులేటర్ కనపడుతుందా? ఎస్. సో ఒకసారి నామం అంటే ఏంటో లెక్క పెడతాం ఒకసారి. సో సపోజ్ నేను ఒక్కసారి హరే కృష్ణ మంత్రం చెప్పాను, ఒక్కసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఒక్కసారి మంత్రం చెప్పాను. ఈ ఒక్క మంత్రంలో 16 నామాలు ఉన్నాయి. హరే హరే లేదా హరే అనేది ఒక నామం, కృష్ణ అనేది ఒక నామం, రామ అనేది ఒక నామం. ఈ రకంగా మొత్తం ఒక మంత్రంలో 16 నామాలు ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు మొత్తం ఎన్ని నామాలు చెప్పినట్టు? 16 నామాలు చెప్పినట్టు. ఒక మంత్రం మూలంగా 16 నామాలు చెప్పినట్టు. అదే నేను ఒక మాల జపం చేశాను. ఒక మాల జపం చేస్తే 108 సార్లు మంత్రం చెప్తాను ఇంటూ 108. అంటే దీని మూలంగా నేను ఎన్ని నామాలు చెప్పినట్టు? 1728 చెప్పినట్టు. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు మరి మొత్తం 16 మాలలు చేయాలి మనం రోజు. ఓకే, నేను ఇంటూ 16 చేశాను. అంటే ఒక రోజులో నేను ఎన్ని నామాలు చెప్పినట్టు? 27,648 కరెక్ట్. 27,648 నామాలు చెప్పినట్టు. ఓకే,
ఈ రకంగా మరి ఈ రోజు నుంచి చూసుకుంటే జన్మాష్టమి వరకు, మరి జన్మాష్టమి 3-4 తారీఖులు, ఈ స్వాగతం కృష్ణ కార్యక్రమం సెప్టెంబర్ 2వ తారీఖు వరకు మనం చేస్తాం. సపోజ్ మనం ప్రతిరోజు 16 మాలలు చేసినట్లయితే కనుక చూసుకుందాం, మరి ఈ నెలలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి? ఇది ఒక 4 రోజులు, నెక్స్ట్ ఇంకొక 21 రోజులు, 21 + 4 25 రోజులు, ప్లస్ సెప్టెంబర్ 1-2 కలుపుకుంటే 27 రోజులు ఉన్నాయన్నమాట. మరి ఈ 27 రోజుల పాటు నేను 16 మాలలు చేశాను అనుకుందాం, ఇంటూ 27 అంటే నేను ఒక్కడిని 7,46,496 నామాలు నేను భగవంతుడికి అర్పించినట్టు. సో దయచేసి అర్థం చేసుకోండి, కొంతమంది ఒక మాల చేసినా కానీ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ కాంట్రిబ్యూషన్. ఒక మాల చేస్తే ఎంత? 108 మంత్రాలు ఇంటూ 16 నామాలు, 1728 ఇంటూ 27 రోజులు అంటే 46,656 నామాలు. ఇది తక్కువ నెంబర్ ఏం కాదు, ఇది తక్కువ నెంబర్ ఏం కాదు. కొంతమంది రోజుకి 1 మాల 2 మాలలు చేస్తూ ఉంటారు, ఓకే. అయితే మరి ఇప్పుడు జన్మాష్టమి వస్తుంది కాబట్టి జన్మాష్టమి సందర్భంగా మనం శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేకంగా మనం ఏమైనా చేయాలి. ఈ కలియుగ ధర్మం అనేది హరినామ సంకీర్తన, హరినామ జపం కాబట్టి మరి శ్రీకృష్ణ భగవానుడి కోసం జన్మాష్టమి వచ్చేంత వరకు మనం సాధన కొంచెం పెంచుకోవచ్చు. మనం చేస్తున్న సాధనని కొంచెం పెంచుకోవచ్చు అన్నమాట. మరి రెగ్యులర్ గా మనం భగవంతుడికి అర్పించే నామాలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి అదనంగా కూడా ఇంకొన్ని నామాలు చేస్తే మంచిది అనమాట. ఎవరి కోసం? శ్రీకృష్ణ భగవానుడి కోసం. ఓకే, మరి ఈ స్వాగతం కృష్ణ అనే కార్యక్రమం ఏదైతే ఉందో, స్వాగతం కృష్ణ జపా డ్రైవ్ కోసం ఎంతమంది రెడీగా ఉన్నారు? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ఇప్పుడు అందరూ చేయాల్సిన పని ఏంటంటే, మరి ఇప్పుడు గ్రూప్ లో లింక్ అనేది పోస్ట్ చేశాను కదా, మరి ఆ లింక్ ఇప్పుడే ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ లింక్ ఓపెన్ చేయండి, దాన్ని నింపడానికి పట్టే సమయం 1 నిమిషం. ఒకే 1 నిమిషంలో ఆ లింక్ అనేది మనం ఫిల్అప్ చేసుకోవచ్చు. దయచేసి అందరూ ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేయండి. ఓకే, ఒకసారి ఆ లింక్ లో రిజిస్టర్ చేసుకోండి. దీనికి పట్టే సమయం ఒకే 1 నిమిషం అనమాట, దానికి మించి ఎక్కువ టైం పట్టదు. ఓకే, ఆల్రెడీ ఇప్పటికే 2 రిజిస్టర్ అయిపోయారు. సో దయచేసి ఇప్పుడు ఆ లింక్ ఒకసారి క్లిక్ చేసి అందులో రిజిస్టర్ చేసుకోండి. మరి ఇక్కడున్న మాతాజీలు కొంతమంది సత్సంగాలు అవి తీసుకుంటున్నారు, వారు ఎవరికైతే సత్సంగాలు తీసుకుంటున్నారో వారి చేత కూడా జపం చేయించండి, వాళ్ళ చేత కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేయించండి. సో ఒక 2 నిమిషాల సమయం తీసుకుని మనందరం రిజిస్టర్ అయిపోదాం. ఓకే, సో ఒక 2 minutes టైం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడుగుతూ ఉండవచ్చు ఈలోపు. హరే కృష్ణ. వాసవి సీతాదేవిదాస్ మాతాజీ, దయచేసి మీ సందేహాన్ని అడగండి మాతాజీ. ప్రభు లింక్ ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా ఓపెన్ అవ్వట్లేదు ప్రభుజీ. ఓపెన్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ ఓపెనింగ్. ఎస్ ప్రభు, ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వట్లేదా? ప్రభు ఓపెన్ అవ్వట్లేదు ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఓపెన్ అవుతుంది ప్రభు. ఓపెన్ అయింది ప్రభు. హరే కృష్ణ. ఓపెన్ అవుతుంది. ప్రభు యజ్ఞాలో ఉన్నాం ప్రభు, ఆల్రెడీ అలా చేయించుకోండి. లింక్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదో నాకు. ప్రభు లింక్ ఎక్కడ పోస్ట్ అయింది కొంచెం చెప్పండి ప్రభు. సో లింక్ వచ్చేసి హరే కృష్ణ వారియర్స్ గ్రూప్. మీరే గ్రూప్ లో ఉన్నారమ్మా? ప్రభు హరే కృష్ణ. కోటి జప యజ్ఞాలో ఉన్నాం ప్రభు. కోటి జప యజ్ఞలో ఉన్నాం కదా ప్రభు. మరి అక్కడ ఆల్రెడీ ఆఫర్ చేస్తున్నాం రోజు. ఓకే, మరి ఇక్కడ ఇది కూడా ఆఫర్ చేయాలా ప్రభు? ఇక్కడ కూడా చేయండి. అంటే మరి 2 చోట్ల సేమ్ అదేంటి డబుల్ అయిపోతుందేమో కదా? నో, ఇది మన రికార్డ్ కోసం. మీరు ఒకవేళ కోటి జప యజ్ఞాలో ఉంటే కనుక ఒకసారి నేను నోట్స్ అనేది పెడతాను, మీరు అందులో రాయండి. 1 నిమిషం. ఇందులో పెట్టారండి లింక్? ఇప్పటికి ఓపెన్ అవ్వట్లేదు ప్రభు. 21 మంది ఫిల్అప్ చేస్తారు. 1 నిమిషం ఉండండి. 1 minute.
ఓకే, సో ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే లింక్ ఓపెన్ అవ్వట్లేదు అన్నారో వాళ్ళు ఇప్పుడు ఒకసారి ప్రయత్నించండి. Prabhu, even we can also join this, Prabhu, even though we are in the Koti Virpagna group, Prabhu. Yes, even then you can join. అలా కూడా జాయిన్ అవ్వచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, రావట్లేదు ప్రభుజీ. లింక్ ఓపెన్ అవ్వలేదు ప్రభు, ఓపెన్ అవ్వట్లేదు. నారాయణ స్వామి ప్రభు ఒకటి వీళ్ళు ఒకటి. హరే ప్రభు కృష్ణ. మాకు తెలియదు ప్రభు, ఎక్కడ ఇచ్చేయాలనేది, ఎలా ఇచ్చేయాలో మాకు తెలియదు ప్రభు. ప్రభు నిజంగా హరే కృష్ణ ప్రభు. యా, హరే కృష్ణ ప్రభు. ఒకటి లింక్ అనేది ఇక్కడ చాట్ లో పెడుతున్నాను. కొంతమందికి లింక్ అనేది కనపడటం లేదు. ఈ చాట్ లో ఉన్న లింక్ కాపీ చేసుకోండి. ఇంకా లింక్ ఇప్పుడు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది చూడండి. లింక్ లో ఖచ్చితంగా ఈమెయిల్ ఉండాలనే ఆప్షన్ తీసేసాను అనమాట. మేబీ కొంతమంది లాగిన్ అవ్వకపోవడం మూలంగా లింక్ అనేది ఓపెన్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఓపెన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. హరే కృష్ణ ప్రభు. ప్రభు లింక్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఉంది కదా ప్రభు, Yes. జన్మాష్టమి కొరకు మీరు ప్రత్యేకంగా ఎన్ని మాలలు జపం ప్రతిరోజు చేయాలని నిర్ణయించుకున్నారు? అంటే అబౌవ్ 16 మాలస్ ఎన్ని చేయాలనుకుంటున్నాము అన్నా, లేకుంటే అక్కడ ఎలా తీసుకుంటాం? మొత్తంగా లింక్ ఓపెన్ అవ్వట్లేదు ప్రభు. ఓకే. హరే కృష్ణ ప్రభు, ధనుత్రణ ప్రభు. హరే కృష్ణ. అంటే ఇప్పుడు ఈ రోజు నుండి కౌంట్ ప్రభు. యా, ఈ రోజు నుంచి కరెక్ట్. యా, అంటే ఇప్పుడు రెగ్యులర్ 16 అయితే 18 చేయాలనుకుంటున్నాము అన్నది రాశాను ప్రభు. ఓకే మాతాజీ, హరే కృష్ణ, హరే కృష్ణ. రైట్. సో ప్రత్యేకంగా ఎన్ని మాలలు చేయాలనుకుంటున్నారంటే మొత్తంగా ఎన్ని మాలలు చేద్దాం అనుకుంటున్నారు అనేది రాయాలన్నమాట. దట్ ఆల్సో ఐ రైట్ హియర్ ఓన్లీ. టోటల్ ఓన్లీ రాయడమే రాయాలా ప్రభు? ఎన్ని ఎన్ని చేస్తున్నాం అనేది ఒక్కటే రాయాలా ప్రభు? అవును, ఎన్ని చేద్దామని మీరు అనుకుంటున్నారో రాయొచ్చు అనమాట. సో 42 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఇప్పటిదాకా. వెరీ గుడ్. 43. అది లింక్ భరోసా గ్రూప్ లో పెట్టారా ప్రభు? భరోసా గ్రూప్ లో పెట్టారా? ఒక్క నిమిషం, నేను అక్కడ కూడా ఫార్వర్డ్ చేస్తాను. హరే కృష్ణ ప్రభు. రెగ్యులర్ గా చేసే 16 మాలస్ కాకుండా ప్రభు? యా, రెగ్యులర్ గా చేసే 16 మాలస్ చేయొచ్చు. అంటే రెగ్యులర్ గా చేసే 16 మాలస్ కాకుండా కాదు, అవి కూడా ఇంక్లూడెడ్. ఓకే, అవి కూడా ఇంక్లూడెడ్. మనం రెగ్యులర్ గా చేసే జపం ఏదైతే ఉందో అది కూడా ఇంక్లూడెడ్. కాబట్టి సపోజ్ 16 మాలలే చేస్తున్నారు అనుకోండి, 16 రాయండి. 17 మాలలు చేస్తాను అనుకుంటున్నారు, మీరు 17 రాయాలి, ఒకటని రాయకూడదు. ప్రభుజీ ఒక్కో రోజు ఎక్కువ చేస్తాం కదా, అది సబ్మిట్ చేయొచ్చా అట్లా? అవును, ఆ సబ్మిట్ చేయడానికి వేరే లింక్ ఇస్తాం. ఓకే లింక్ ఓపెన్ అవ్వట్లేదు ప్రభు. రెండిట్లో చూసాం, లింక్ ఓపెన్ అవ్వట్లేదు. ప్రభు చాట్ లో ఉన్న లింక్ ఓపెన్ అవుతుంది ప్రభుజీ. ఎందులో మాతాజీ? మీరు చాట్ లో పెట్టిన లింక్ ఓపెన్ అవుతుంది ప్రభుజీ. అంటే ఈజీగా వచ్చేస్తుంది. నారాయణ ప్రభు, బద్రీనారాయణ ప్రభు, మళ్ళీ లింక్ లో పోస్ట్ చేశాను, మళ్ళీ చాట్ లో పోస్ట్ చేశాను. ఆ చాట్ లో ఉన్న లింక్ యూజ్ చేయండి. చాట్ అంటే మీటింగ్ చాట్. సో ఇప్పటికి ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి? 71 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. హరిబోల్. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మనం ప్రభుజీ వచ్చిందా ప్రభుజీ? యా, మీ పేరేంటి మాతాజీ? పుణ్యలక్ష్మి ప్రభుజీ. నేను వేరే ట్యాబ్ చూస్తున్నాను. హరే కృష్ణ ప్రభు. నాకు ఫీడ్ చేసే తెలియదు, మా పిల్లోడు వచ్చినప్పుడు ఫీడ్ చేస్తాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు, మాకు ఫీడింగ్ చేసే తెలియదు. పెట్టిన లింక్ మాకు ఓపెన్ అవ్వలేదు ప్రభు. మరి ఎందువల్ల? మాతాజీ ప్రభు హరే కృష్ణ ప్రభుజీ, అది లింక్ ఓపెన్ ఎట్లా చేయాలో తెలుస్తలేదు ప్రభు. ఓకే, ఓ పని చేయండి మాతాజీ. నారాయణ స్వామి ప్రభు, ఒకసారి మీ నెంబర్ పోస్ట్ చేయండి. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. నెంబర్ ఒకసారి చాట్ లో పోస్ట్ చేయండి. హరే కృష్ణ ప్రభు. ఎక్స్ట్రా ఈ రోజు నుంచి మొదలు పెట్టాలా ప్రభు? అదే, ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఓకే, నారాయణ ప్రభుజీ సబ్మిట్ అవ్వట్లేదు. సబ్మిట్ అవ్వడం లేదా? సర్ప్రైజింగ్. ఈ 78 మంది సబ్మిట్ చేశారు ఇప్పటిదాకా. ఒకసారి ఫామ్ ని రిఫ్రెష్ చేయండి. అంటే పేరు ప్రభుజీ, నా నేమ్ వచ్చిందా ప్రభుజీ? మాత ఒక్క నిమిషం. అదేంటి, పేరు వచ్చిందా లేదా అనేది నేను చెప్తాను.
ఒకటి, ఎవరికైనా సాంకేతికంగా సమస్య ఉండి ఫామ్ సబ్మిట్ అవ్వకపోవడం, లేకపోతే లింక్ ఓపెన్ అవ్వకపోవడం, ఈ రకమైన ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఈ సెషన్ అయిపోయిన తర్వాత నారాయణ స్వామి ప్రభుకి కాల్ చేయొచ్చు. నేను నెంబర్ చదువుతాను. 9916088344. సో గ్రూప్ లో పెట్టి 160 నేను స్క్రీన్ మీద టైప్ చేస్తున్నాను చూడండి. 888344. క్యాల్కులేటర్ మీద టైప్ చేశాను చూడండి. దీన్ని కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఈ నెంబర్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు నారాయణ స్వామి ప్రభు కాల్ చేస్తే ప్రభు గైడ్ చేస్తారు. ఓకే, ప్రభు మిమ్మల్ని రిజిస్టర్ చేస్తారనమాట. చూడండి, అందరూ స్క్రీన్ గా దాన్ని హైలైట్ చేస్తున్నాను. ఐఎమ్ సర్కిలింగ్ చేస్తున్నాను దీన్ని. ఓకే, హరే కృష్ణ ప్రభు. స్క్రీన్ షాట్ తీసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ప్రభు, మీరు ఇప్పుడు చిన్న డౌట్ అడగొచ్చా ప్రభు? అడగండి మాతాజీ. ప్రభు, మీరు చెప్పారు కదా వ్యాస పూజ చేస్తూ మీరు ఏవైనా ప్రభుకి నైవేద్యం పెట్టాలనివి మందిరానికి తెమ్మన్నారు కదా ప్రభు. మందిరం దగ్గర లేదు కదా, మేము ఇంట్లోనా ప్రభుకి ఆఫర్ చేసుకోవచ్చు? ఇంట్లో చేసుకోండి. మన మందిరం దగ్గర లేనట్టయితే కనుక ఇంట్లో ప్రభుపాదుల వారి ఫోటో పెట్టుకుని మరి ప్రభుపాదుల వారికి మీరు నైవేద్యం పెట్టి మరి ఆ ఫోటో మన గ్రూప్ లో పెట్టండి. ఓకే, మీరందరూ మీరు ఎన్ని ఆఫరింగ్స్ చేశారో గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. అందరూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు, మరి కోటి జపయజ్ఞలో ఆఫర్ చేస్తున్నాం కదా ప్రభు ఆల్రెడీ. ఇక్కడ అక్కడ చేస్తే 2 times కౌంట్ అవుతుంది కదా ప్రభు? ఒకసారి చేస్తే 2 times కౌంట్ రాకుండా, ఆ డూప్లికేట్ కౌంట్ రాకుండా నేను చూసుకుంటాను. ఇది వచ్చి రిజిస్ట్రేషన్ అనమాట. మళ్ళీ చెప్తాను, ఇది రిజిస్ట్రేషన్ అనమాట. మరి ప్రతిరోజు మీరు జపం సబ్మిట్ చేయడానికి సెపరేట్ లింక్ ఇస్తాను కదా, అందులో కోటి జపయజ్ఞకు సంబంధించిన ఇండికేషన్ ఇస్తాను. దాన్ని మీరు ఎస్ అని పెట్టారంటే మరి దానికి సెపరేట్ గా దీనికి సెపరేట్ గా ట్రాకింగ్ అనేది ఉంటుంది. నథింగ్ టు వరీ అబౌట్ దట్. ప్రభుజీ, మేము కూడా కోకాపేట టెంపుల్ లో చేస్తాము. ఓకే, కాకపోతే అక్కడ ఆపేసి ఇక్కడ చేయొచ్చు కదా ప్రభు? ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ప్రభు, మా నేమ్ వచ్చిందే ప్రభు, గోరక్ష్మి లక్ష్మీదేవి గారు. సో ఇప్పటికి ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యో చెక్ చేద్దాం. నేను 85. చెప్పండి మాతాజీ. పేర్లు చదవండి ప్రభు ఒకసారి. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు 85 పేర్లు చదవడం సాధ్యమయ్యే పని కాదు. ఒక్క నిమిషం, 1 minute. దీన్ని షీట్ కి లింక్ చేస్తే ఇట్ విల్ వర్క్. హరే కృష్ణ ప్రభు. దండత్ ప్రణాం ప్రభు. చేసిన తర్వాత ఏమవుతుంది ప్రభుజీ? అదే ఫామ్ సబ్మిటెడ్ అని వస్తుంది మాతాజీ. ఒక్క నిమిషం ఒకటి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సైడ్ మాకు ఇస్కాన్ టెంపుల్ అనేది లేదు ప్రభు, మేము ఎలా ప్రభు ఆఫరింగ్ చేసుకోవాలా? ఒకవేళ మీరు 5వ తారీఖు హైదరాబాద్ లో ఉంటే కనుక మీరు హైదరాబాద్ లో సబ్మిట్ చేయొచ్చు అనమాట. అంటే ఒకవేళ మీరు మీ బంధువుల ఇంటికి అలా రావడం అటువంటిది ఏమైనా ఉంటే కనుక మీరు మీ బంధువుల ఇంట్లో కూడా కుకింగ్ చేసి తీసుకురావచ్చు. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీరు హైదరాబాద్ రావట్లేదు, మీకు దగ్గరలో మందిరాలు కూడా ఏం లేవు, సో మీ ఇంట్లోనే గురువు గారి ఫోటో పెట్టి గురువు గారికి మీరు చేయగలిగిన ఐటమ్స్ చేసి నైవేద్యం పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో ఇప్పటికి మొత్తం మొత్తం 91 రిజిస్ట్రేషన్స్ వచ్చాయన్నమాట. 91 మంది వాళ్ళు కమిట్మెంట్ అనేది తీసుకున్నారు. ప్రతిరోజు 16 మాలలు చేస్తామని చెప్పేసి ఎంతమంది, ఒక 65 మంది ప్రతిరోజు 16 మాలలు చేస్తామని చెప్పేసి కమిట్మెంట్ తీసుకున్నారు జన్మాష్టమి కోసం. ఓకే, సో ఈ ఏంటి మరి కొంతమందికి రిజిస్టర్ అవ్వడానికి కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్టున్నాయి. వారందరూ నారాయణ స్వామి ప్రభు కాల్ చేయొచ్చు. ఈ సెషన్ అయిపోయిన తర్వాత నారాయణ స్వామి ప్రభు కాల్ చేస్తే ప్రభు మీకు హెల్ప్ చేస్తారు. ప్రభు హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఇబ్బంది ఉంటే మీ ల్యాప్టాప్ లో ఓపెన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ మీరే రిజిస్టర్ చేయొచ్చు.
షూర్ ప్రభు, షూర్ ప్రభు. ఆ రకంగా చేసామంటే ఇట్ విల్ బి గుడ్ అనమాట. సో వాళ్ళకి ఈ టెక్నికల్ థింగ్స్ తో స్ట్రగుల్ అవ్వకుండా మనం రిజిస్ట్రేషన్ చేసేయచ్చు. ఓకే. సో అందరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఇంకొకసారి నేను హైలైట్ చేస్తున్నాను చూడండి. ఈసారి రెడ్డింగ్ తో చేస్తున్నాను. ఈ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నారాయణ స్వామి ప్రభు నెంబర్. ప్రభు కాల్ చేస్తే కనుక ఈ రిజిస్ట్రేషన్ లో మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, దయచేసి అందరూ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా పేపర్ మీద రాసుకునైనా నోట్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా సత్సంగాలు తీసుకుంటే కనుక మీ సత్సంగాలకు వచ్చే వాళ్ళని కూడా ఈ లింక్ లో రిజిస్టర్ చేయండి. ఒకవేళ మీకు ఆ లింక్ దొరకకపోతే, మీరున్న గ్రూప్ లో ఈ లింక్ లేకపోతే నారాయణ స్వామి ప్రభుని అడిగి తీసుకోవచ్చు. ఓకే, ఇది ప్రభు నెంబర్ అన్నమాట. దయచేసి అందరూ దీన్ని తీసుకోండి. ఈ లింక్ అనేది దయచేసి అందరూ తీసుకోండి. సారీ, ఈ మొబైల్ నెంబర్ చేసుకోండి. యా, చెప్పండి మాతాజీ. ప్రభు మావన్నీ రిజిస్టర్ అయినాయని ఎట్లా తెలుస్తుంది ప్రభు ఇప్పుడు? యా మాతాజీ, మీ ఎంట్రీ వచ్చింది. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. 4183 కదా మీ నంబర్ ఎండింగ్? 83 ప్రభు, లాస్ట్ 99. 4183 వచ్చేసింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ సబ్మిట్ చేసిన వాళ్ళ ఎంట్రీ వచ్చి అనమాట. 8516 ప్రభుజీ, అది ఫోన్ నెంబర్ లాస్ట్ లో సబ్మిట్ అన్న తర్వాత నాకు ఏమీ రావట్లేదు ప్రభుజీ. అందుకు సబ్మిట్ అనేది రావడం లేదా? అయితే ఒక పని చేయండి మాతాజీ, మీరు నారాయణ స్వామి కాంటాక్ట్ అవ్వండి. ప్రభు మీకు ఆ రిజిస్ట్రేషన్ ఫీల్ మీకు పూర్తి చేస్తారు. ఓకే ఓకే గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. నెంబర్స్ రిజిస్టర్ అయిన నేమ్స్ పెట్టండి ప్రభు, చూసుకుంటాం. ఓకే, సో నో ప్రాబ్లం. నేను పని చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. ప్రభు మా గ్రూప్ లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం రాదు ప్రభు. వాళ్ళ నెంబర్స్ నేను తీసుకొని నారాయణ స్వామి ప్రభుకి చెప్పొచ్చా ప్రభు? ఇంకో పని చేయొచ్చు. మీరు ఏం చేయొచ్చు అంటే, ఆ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ లో వాళ్ళ డీటెయిల్స్ మీరే ఫిల్అప్ చేయొచ్చు. ఓకే ప్రభు, మీరే ఫిల్అప్ చేయొచ్చు. ఓకే, ఆ పని చేయండి. అయితే వాళ్ళ ఓకే. సో దీని తర్వాత వచ్చేసి దీనికి సంబంధించిన మిగిలిన విషయాలు మళ్ళీ రేపు తెలియజేస్తాం. అయితే ప్రతిరోజు వచ్చేసి మనం చేసే జపాన్ని 2వ తారీఖు వరకు వేరే లింక్ ఇస్తాం. ఆ లింక్ లో సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, సో కోటి జపాకి సంబంధించిన రౌండ్ సపరేట్ గా, ఇది సపరేట్ గా ట్రాక్ అవుతాయి. నథింగ్ టు వరీ అబౌట్ డూప్లికేషన్. ఓకే ఓకే. సో మన ప్రోగ్రామ్ నుంచి ఎవరెవరు జపం చేస్తున్నారు, ఎంత జపం చేస్తున్నారు అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది. ఓకే ఓకే. సో నారాయణ స్వామి ప్రభు, ఐ థింక్ sufficiently we have given clarification. Yes, so Prabhu. we close the session. Yes Prabhu, thanks for enlightening us Prabhu. Kindly close Prabhu. Thank you Prabhu. Shri Shri Radha Govind ki జై జై. జై. హరే జై. Jai. డౌట్